అయ్యా ఎన్నో అద్భుతాలు చేసేటువంటి దేవుడు అని నమ్ముతున్నామయ్యా. అయ్యా మా బలిపీఠాలు కట్టబడాలయ్యా మీ నామములో. యేసు నామములో పడిపోయిన బలిపీఠం, చల్లా చెదురైపోయిన బలిపీఠం. ఆనాడు ఏలియా బలిపీఠమును ఎలాగ 12 రాళ్ల సహాయంతో కట్టాడో, ఆత్మ జీవితమైన బలిపీఠం కట్టబడినట్లుగా మీరు సహాయం చేయండి అని అందరూ ప్రార్థించండి. తిరిగి మళ్ళీ ప్రార్థన పడిపోకుండా సాయం తెచ్చండి. ప్రార్థన జీవితం తెచ్చి అడుగుతాను. అయ్యా ప్రార్థనలో మేము బలహీనం అయిపోకుండా, ప్రార్థనలో మేము తగ్గిపోకుండా, ప్రార్థనలో మేము కోల్పోకుండా మీరు మాతో మాట్లాడమని, మీరు మాతో మాట్లాడమని, ఆత్మ జీవితం అనే బలిపీఠం కట్టబడినట్లుగా మీరు మాతో మాట్లాడండి. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడు అయిన తండ్రి, మాట్లాడే హోవానికి వందనాలయ్యా. పడిపోయిన బలిపీఠాలు కట్టేటువంటి దేవుడు నీవే నాయన. అయ్యా మీరు మా బలిపీఠాలు కట్టండి ప్రభా, మీరు మా బలిపీఠాలు కట్టండి నాయన. అయ్యా మీరు బలిపీఠాన్ని కట్టునట్లుగా మా జీవితంలో అవసరమైనటువంటి మాటలు నీ దాసుని ద్వారా మాతో మాట్లాడండి. అయ్యా తండ్రి, నీ వాక్యాన్ని మా జీవితంలో మేము అన్వయించుకొని మా జీవితంలో ఆ వాక్య ప్రకారంగా మేము బ్రతుకున్నట్లుగా మీరు సహాయం చేయండి. యేసు నామములో అడిగి వేడుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. 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 దేవునికి స్తోత్రాలు. మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వకమైన వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. 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 ఆత్మీయ జీవితం అనే బలిపీఠాన్ని కట్టుకోవాలంటే ఆనాటి కాలములో 12 గోత్రాలకు సాదృశ్యంగా 12 రాళ్లను తీసుకొని చెల్లా చెదురైపోయినటువంటి బలిపీఠాన్ని కట్టమన్నాడు. ఎప్పుడైతే బలిపీఠం కట్టబడుతుందో ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. ఆలకించిన దేవుడు అంగీకరించినట్లు అగ్ని పంపిస్తాడు. అగ్ని దిగి రావాలన్నా, దేవుడు అంగీకరించాలన్నా, ప్రార్థన దేవుని యొద్దకు రావాలన్నా చెల్లా చెదురైపోయిన బలిపీఠాన్ని కట్టాలి. అందుకనే ఏలియా 12 గోత్రాలకు సాదృశ్యంగా 12 రాళ్లను అక్కడ ఉంచి బలిపీఠాన్ని కట్టాడు. నా ప్రార్థన దేవుడు అంగీకరించుటకు నీవు బలిపీఠాన్ని కట్టుకోవాలి. మన బలిపీఠం అంటే మన ఆత్మీయ జీవితం, మన పరిశుద్ధత, ప్రార్థన అనుభవం ఇవన్నీ కూడా చెల్లా చెదురైపోయిన స్థితిలో, ప్రార్థన మరిచిపోయి, వాక్యాన్ని కూడా మరిచిపోయి, పరిశుద్ధతలో నిలబడలేక ఆత్మీయ జీవితాన్ని చెల్లా చెదురుగా చేసుకున్న వారి జీవితంలో బలిపీఠాన్ని ఎలా కట్టుకోవాలి, ఆత్మీయ జీవితాన్ని ఎలా కట్టుకోవాలో 12 రాళ్ళు. 12 రాళ్లలో 6 రాళ్ళు హృదయాన్ని సరిచేసే రాళ్ళు. ఆ హృదయాన్ని సరిచేసే రాళ్ళు ఏంటో మీకు చెప్పాను. రూబేను అనగా స్థిరమైన మనస్సు. ఎవరి మనస్సు స్థిరంగా ఉంటుందో వారు బలిపీఠాన్ని కట్టుకోగలుగుతారు. మీ ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవటానికి మనస్సును ఎలా స్థిరపరుచుకోవాలో మీతో చెప్పాను. హృదయము ఘోరమైనది, వ్యాధి కలిగినది. అటువంటి మనస్సును దేవునితో నింపుకొని ఎలా స్థిరపరుచుకోవాలో మనం చూసాం. షిమ్యోను మేలుకరమైన నిర్ణయం, తీర్మానాలు. నీ ఆత్మీయ జీవితం కట్టబడాలంటే నువ్వు తీసుకునే తీర్మానాలు, నువ్వు తీసుకునే నిర్ణయాలపై ఎలా ఆధారపడి ఉంటుందో మనం చూసాం. లేవి దేవుని పక్షాన నిలబడుతూ దేవుని మందస్సం ఉన్న చోట్ల దేవునితో సహవాసం చేయుటకు 48 పట్టణాలలో ఎలా వారు చెల్లా చెదురైపోయి దేవుని సహవాసం కోసం ఎంత తాపత్రయపడ్డారో మనం చూసాం. యూదా అంటే స్తుతి. స్తుతి అంటే ఏంటి, ఆరాధన అంటే ఏంటి, స్తోత్రం అంటే ఏంటి, వాటి మధ్య ఉన్న తేడాలు. మన హృదయాన్ని సరిచేసుకోవడానికి స్తుతి ఎలా ఉపయోగపడుతుందో మనం చూసాం. అలాగున మనము ఆ హృదయాన్ని ఎలా స్థిరపరుచుకోవాలో స్తుతి ద్వారా చూసాం. దాను విగ్రహాలను తొలగించుకోవాలని, ప్రకటన గ్రంథములో దానుకు స్థానము లేకపోవడానికి బహుశా విగ్రహారాధనే ఒక కారణమని, దాను గోత్రికులు అంత దూరం మేము వెళ్తామని చెప్పి యెరూషలేముకు వెళ్లకుండా ముందుగానే విగ్రహాలను ఏర్పాటు చేసుకున్నారని, నా జీవితంలో విగ్రహాలు తొలగించబడితేనే బలిపీఠాలు కట్టబడతాయని. తరువాత నఫ్తాలి అంటే పోరాటం అని, క్రైస్తవుడు పోరాడే మనస్సును కలిగిన వాడై ఉండాలని, ఎలా పోరాడాలో కొన్ని విషయాలు మనం ధ్యానం చేశాం. ఇప్పుడు 6 గోత్రాలు పూర్తయిన తరువాత 7వ గోత్రం మన ఆత్మీయ పరిపక్వతను నిర్మించే రాళ్ళు. ఎందుకు పరిపక్వత అన్నానంటే
ఆత్మీయంగా మన బలిపీఠాన్ని కట్టేటప్పుడు మనలో ఒక రూపాంతర అనుభవం రావాలి, పరిపక్వత రావాలి. ఆ పరిపక్వత రావడానికి ఉపయోగపడే మిగతా 4 రాళ్ళు చూద్దాం. ఆ 4 రాళ్ళలో మొదటి రాయి గాదు గోత్రమునకు సంబంధించిన రాయి. గాదు గోత్రం, గాదీయులు గురించి యాకోబు మాట్లాడుతూ ఆదికాండము 49వ అధ్యాయము 19వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. ఆదికాండము 49:19. బంటుల గుంపు గాదోను కొట్టును, బంటుల గుంపు గాదును కొట్టును, అతడు మడిమెను కొట్టును. అతడు మడిమను కొట్టును. ఇక్కడ మీరు గమనిస్తే బంటుల గుంపు, ఒక సైన్యము యొక్క సమూహం గాదుని నాశనం చేయడానికి గుంపు గుంపు గాదు మీదకి వచ్చిందట. గుంపు గాదు మీదకి వచ్చినప్పుడు ఈ గాదు ఆ గుంపుకు భయపడి వెనక్కి వెళ్ళలేదు. గుంపు మడిమను కొట్టి గుంపును చూసి భయపడకుండా, గుంపును చూసి వెనక్కు తగ్గకుండా ఈయన ప్రయత్నం ఈయన చేసి ఆ గుంపు యొక్క మడిమను కొట్టాడు. దీని అర్థం ఏమిటంటే మన జీవితంలో కూడా పడిపోయిన ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవాలంటే వెనక్కి తగ్గకుండా ముందుకు సాగిపోవాలి. వెనక్కి తగ్గడం అంటే ఏంటి? ఈ ఆత్మీయ జీవితం అనే బలిపీఠాన్ని కడుతున్నప్పుడు 6వ అనుభవమైన నఫ్తాలి అనుభవములో కాస్త మనము బలహీనమవుతాం. పోరాడేటప్పుడు పోరాటములో ఒక్కొక్కసారి మన బలము సరిపోదు. నరుని కాలము యుద్ధ కాలం అన్నట్లుగా మనము పోరాడుతున్నాం. ఉదాహరణకు ఆత్మీయ జీవితం అనే బలిపీఠాన్ని కట్టుకోవాలి. నేను ఆత్మీయంగా బాగా ఎదుగుతున్నాను. ఓ సాతాను సంబంధమైన పాపపు అలవాటుకి స్థానం ఇవ్వడం ద్వారా నా ఆత్మీయ జీవితం చల్లా చెదురైపోయింది. చిన్న వయసులో ఉన్నప్పుడు గంటలు గంటలు ప్రార్థించే వాళ్ళమేమో. ఎప్పుడైతే ఆ పాపపు అలవాటుకి స్థానం ఇవ్వడం వల్ల బలిపీఠం కూలిపోయింది, చల్లా చెదురైపోయింది. వాక్యాన్ని విని దేవుని ప్రేమను తెలుసుకొని ఇప్పుడైనా నా ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవాలని నేను ప్రయత్నం ప్రారంభించాను అనుకోండి. ప్రయత్నం ప్రారంభించిన తరువాత పోరాటం జరుగుతూ ఉంటది. మనము ఎక్కువగా పోరాడేది ఎవరితో అని చెప్పాను? 2, సాతానుతో, తర్వాత శరీరముతో, ఆత్మ సమూహములతో మరియు శరీరంతో. ఈ 2 పోరాటాలు జరుగుతూ ఉంటాయి ఆత్మీయ జీవితం అనే బలిపీఠాన్ని కట్టుకుంటున్నప్పుడు. ఇప్పుడు నేను ఒక పాప వ్యసనాన్ని విడిచిపెట్టి నా ఆత్మీయ జీవితాన్ని కట్టుకున్నప్పుడు సాతాను మరలా ఆ వ్యసన రూపములో నా యుద్ధకు రావాలని ప్రయత్నం చేస్తుంటాడు. ఆల్రెడీ ఇంతకు ముందు ఆ వ్యసనంలో బొర్లి ఆ వ్యసనంలో మునిగి తేలి ఆ వ్యసనం యొక్క లోతులను అనుభవించినటువంటి నేను, సాతాను మరలా నన్ను ఆకర్షిస్తున్నప్పుడు ఒక పోరాటం నాకు జరుగుతూ ఉంటది. ఆ పోరాటంలో గెలుస్తా ఉంటాను. కొన్నిసార్లు నన్ను ఓడించే ప్రయత్నం చేస్తుంటాడు అపవాది. అపవాది ఏం చేస్తాడంటే మనము ఓడిపోతున్నాము అని చెప్పి మన ఓటమిని చూచి వాడు ఇంకా మనల్ని ఓడిపోయేటట్లు చేయాలని వాడు శరీర సహాయాన్ని తీసుకుంటాడు. శరీరము అపవాది 2 కలిసి మన మీద పోరాటం చేస్తున్నప్పుడు కాస్త ఆ పోరాటంలో ఒకసారి మనం ఓడిపోతుంటాం. సాతానుతో శరీరంతో పోరాటం ప్రతిరోజు ఉంటదండి. ఈ రాత్రి పోరాడావా? ఈ పాపం జోలికి వెళ్ళకూడదు, అసలు ఈ పాప సంబంధమైన వాటిని నా జీవితంలో ఉండనీయకూడదని పోరాడావా? రేపొద్దున మరలా స్టార్ట్ అవుతుంది పోరాటం. వాడు సిగ్గులేనోడు. ఈ రాత్రి వాడు జయించి చేపో సాతానా, నా ఇద్దరు నుండి వెళ్ళిపో అంటే మళ్ళీ వస్తాడే సిగ్గు లేకుండా. రేపొద్దున మళ్ళీ వస్తాడు. మళ్ళీ నన్ను ట్రై చేయొచ్చు కదా అంటాడు. రాత్రే కదే నిన్ను నేను వెళ్ళగొట్టింది, మళ్ళీ ఎందుకు వచ్చావంటే వాడు మళ్ళీ వస్తాడు. ఈ పోరాటంలో, నఫ్తాలి పోరాటంలో గెలుస్తా ఓడుతా ఉన్నప్పుడు ఒక్కోసారి మనకు అనిపిస్తుంది, ఇక ఎన్నాళ్ళు ఈ గెలుపులు ఓటమిలు? 4 రోజులు బాగుంటాను, 5వ రోజు పడిపోతున్నాను. వెనక్కి తగ్గితే సరిపోద్ది కదా, ఇక నేను వెనక్కి వెళ్ళిపోతే సరిపోద్ది కదా.
ఇక నేను వెనక్కి వెళ్ళిపోతాను అంటే ఆ గుంపును చూసి, బంటును చూచి వెనక్కి తగ్గే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. అప్పుడు మనం ఏం చేయాలంటే బంటును చూచి భయపడేటట్లుగా కాదు, బంటు యొక్క మడిమలను కొట్టే గాదీలుగా వెనక్కి తగ్గని విశ్వాసం మనకు కావాలి. ఈ గాదీలు అంటే దేనికి సాదృశ్యం? మన ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవడానికంటే వెనక్కి తగ్గని విశ్వాసం. చెప్పండి ఏంటది? వెనక్కి తగ్గని విశ్వాసం. వెనక్కి తగ్గని గుంపైనా, ఇంకా ఎంతమంది అయినా, ఎన్ని శోధనలైనా వెనక్కి తగ్గేదే లేదు, వెనక్కి వెళ్ళేదే లేదు. ఏంటయ్యా వెనక్కి వెళ్ళేది లేదంటే, సాతాను మరలా ఏ పాపము నుండి మనం ఆత్మీయ జీవిత బలిపీఠాన్ని కట్టుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నామో మరలా ఫస్ట్కు వెళ్ళడానికి సాతాను చాలా ప్రయత్నాలు చేస్తుంటాడు. ఈయన మళ్ళా ఫస్ట్ పంపించాలా, వీడు ఇన్ని రోజులు బాగున్నాడు, ఈ అమ్మాయి ఇన్ని రోజులు ప్రార్థనలో బాగుంటుంది, మళ్ళీ ఆత్మీయ జీవితాన్ని బలిపీఠం కట్టుకుంటుంది, మళ్ళీ మా దేవునికి దగ్గర అవుతుంది, మళ్ళా వీళ్ళని మొదటికి తీసుకురావాలని సాతాను ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటాడు. కానీ ఆ ప్రయత్నాలలో ఓడిపోకుండా వెనక్కి తగ్గని విశ్వాసం గాదీయుల వలె మనకు కావాలి. అదే బలిపీఠాన్ని కట్టుకోవడానికి 7వ సూత్రం. చూడండి, ద్వితీయోపదేశ కాండం 33వ అధ్యాయం 20-21 వచనం. అతడు గాదును గురించి ఇట్లా, నేను గాదును విశాలపరచువాడు స్తుతింపబడును, అతడు ఆడ సింహము వలె పొంచి ఉండును, బాహువును నడినెత్తిని చీల్చివేయును. అతడు తన కొరకు మొదటి భాగమును చూచుకొనెను, అక్కడ నాయకుని భాగము కాపాడబడెను. అతడు జనములోని ముఖ్యులతో కూడా వచ్చును, యెహోవా తీర్చిన న్యాయమును జరిపెను, ఇశ్రాయేలీయుల యొద్ద యెహోవా విధులను ఆచరించాను. గాదును గురించి ఏమని మాట్లాడుతున్నారంటే, గాదు విశాలపరచువాడు స్తుతింపబడును. అంటే గాదు జీవితాన్ని బట్టి దేవునికి ఘనత వస్తుంది, గాదు జీవితాన్ని బట్టి దేవునికి మహిమ వస్తుంది, గాదు జీవితాన్ని బట్టి దేవుడు మహిమ పరచబడుతున్నాడు. దాని అర్థం ఏమిటంటే, నువ్వు ఎప్పుడైతే వెనక్కి తగ్గకుండా నువ్వు పోరాడుతూ పోరాడుతూ, కొన్నిసార్లమ్మా పోరాట సమయంలో గాయాలు అవుతాయి, పోరాట సమయంలో ఒకసారి వెనక్కి తగ్గక తప్పదు. అంటే వెనక్కి తగ్గక తప్పదంటే ఓడిపోయిన వెనక్కి తగ్గటం కాదు. ఇప్పుడు బాక్సింగ్ చేస్తున్నారు, తెలుసు కదా, బాక్సింగ్ ఇద్దరూ దెబ్బలాడతారు, దెబ్బలు తగులుతాయి. అప్పుడు ఒక్కడుగు వెనక్కి తగ్గినట్లు అనిపించిన వెంటనే ముందుకు అడుగేయాలి తప్ప, నేను ఓడిపోయాను, నాకు దెబ్బ తగిలిన వెనకడుగు వేయకూడదు. ఏలియా బలిపీఠం కట్టేటప్పుడు బయట శత్రువులు ఉన్నారు, 450 మంది బయలు ప్రవక్తలు ఉన్నారు, ఆహాబ్ ఉన్నాడు, యెజబెల్ ఉంది, ప్రజలందరూ సందేహంలో ఉన్నారు. అతని పరిస్థితి ఎలా ఉందంటే ఇక ఓడిపోయే పరిస్థితి లాగా ఉంది. కానీ వెనక తగ్గల. ఎందుకంటే తన ద్వారా దేవుడు ఘనపరచబడాలి, తన ద్వారా దేవుడు మహిమపరచబడాలి, తన ద్వారా దేవుడు హెచ్చించబడాలి. అందుకని వెనక్కి తగ్గకూడదు. ఈరోజు గుర్తుపెట్టుకో, దేవుడు నిన్ను సాధారణంగా పుట్టించట్లేదు, నీ పట్ల ఆయనకు ప్రణాళిక ఉంది కాబట్టి నిన్ను ఇంతవరకు నడిపించాడు. ఇంతవరకు నడిపించిన దేవుడు నీ పట్ల ఒక ప్రణాళిక ఉండి నీకు పోరాటంలో విజయాన్ని ఇవ్వడానికి దేవుడు శతవిధాలా ప్రయత్నిస్తున్నప్పుడు నీవు భయపడి వెనక్కి తగ్గావంటే నీ ద్వారా దేవునికి మహిమ రాదు. ఒకటి గుర్తుపెట్టుకో, నేను మరలా ఈ పాపంలో పడిపోతే, మరలా ఈ బలిపీఠాన్ని కట్టుకోకపోతే, మరలా ప్రార్థనకు, వాక్యానికి, పరిశుద్ధతకు, పరిశుద్ధాత్మకు, అభిషేకానికి నేను దూరం అయిపోతే నా ద్వారా దేవునికి మహిమ రాదు. ఆయనకు మహిమ పరచకపోతే, ఆయన మహిమ పరచబడకపోతే నేను బ్రతుకున్న ఉపయోగమే ఉంది. నా బ్రతుకు ద్వారా దేవుడు మహిమ పరచబడాలి, నా బ్రతుకు ద్వారా దేవుడు ఘనపరచబడాలి.
నన్ను బట్టి నా దేవుడు హెచ్చించబడాలి, నన్ను బట్టి నా దేవుని గొప్పతనం అన్య జనులలో ప్రచురించబడాలి. అందుకే నేను పుట్టా, అందుకే నేను పెరుగుతున్నా, అందుకే నేను ఇలా ఉన్నా, అందుకే నా జీవితం ఆత్మీయంగా ముందుకు సాగిపోయేటట్లుగా నేను కృషి చేస్తున్నా. నేను వెనక్కి తగ్గకూడదు. ఎందుకంటే గాదును బట్టి గాదును విశాలపరచువాడు స్తుతింపబడును గాక. గాదును బట్టి దేవునికి స్తోత్రం కలుగుతుంది, మహిమ కలుగుతుంది. ఈరోజు నిన్ను బట్టి దేవునికి మహిమ కలుగుతుంది. ఒకటి గుర్తుపెట్టుకో, నువ్వు వెనక్కి తగ్గావంటే, అంటే నువ్వు వెనక్కి వెళ్ళిపోయావంటే, పాపం నుండి దూరం అయిపోయావంటే, అంటే ఆ పాపం నుండి దూరం అయితే ఓకే, దేవుని నుండి దూరం అయిపోయావంటే గుర్తుపెట్టుకోండి, దయచేసి డిస్టర్బెన్స్ కలుగు చేయదు. దేవుణ్ణి నువ్వు దూరం అయిపోయావంటే, అంటే నేను ఇక ఉండలేను, పరిశుద్ధతలో ఉండలేనని వెనక్కి తగ్గావంటే నీ ద్వారా దేవునికి మహిమ రాదు. అందుకే దేవునికి మహిమ కలుగునట్లుగా నీవు నిలబడాలి, వెనక్కి తగ్గకూడదు. ఈ గాదు ఎలాంటి వాడట? అతడు ఆడసింహం వల్లే ఎలా ఉంటాడట? పొంచి ఉండెను. ఆడసింహము భలే ధైర్యం కలిగిందట మగసింహం కంటే. ఎంత ధైర్యం కలిగిందంటే శత్రువు ఎప్పుడొస్తాడా అని ఏం చేస్తుందట ఈ ఆడసింహము? పొంచి ఉండును. పొంచి ఉండునంటే సమాధానం చెప్పండి. పొంచి ఉండునంటే పక్కనే ఉండడం. ఎవరైనా శత్రువు వస్తున్నాడేమో, పోరాడటానికి రెడీగా ఉంది. పొంచి ఉందంటే ఎటు నుండి ఏమొచ్చినా కూడా దేని మీదైనా దాడి చేయడానికి రెడీ. నేను భయపడిన దేనికైనా. ఈరోజు సాతాను ఎంతమంది శత్రువులను తీసుకొచ్చిన, శత్రువులంటే ఎన్ని శోధనలు తీసుకొచ్చి పెట్టినా పొంచి ఉండాలి వాటిని గెలవటానికి. పొంచి ఉండాలి వాటిని నీ యొద్ద నుండి పంపించేయడానికి. అసలు గాదు అంటేనే సైన్యం అని అర్థం. రాహేలు దాసి అయిన జిల్పా కుమారుడు ఈ గాదు. అతని జీవితమే సైన్యం. ఆ సైన్యము ఎంత ఎక్కువగా ఉన్నా వీరు వెనక్కి తగ్గరు, పొంచి ఉంటారు గెలవటానికి. ఈరోజు నువ్వు పొంచి ఉన్నావా? సాతాను ఎన్ని శోధనలు నీ యొద్దకు తీసుకొచ్చినా గెలవటానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? సాతానుతో పోరాటానికి నువ్వు సిద్ధంగానే ఉన్నావా? ఈ గాదీయులంటేనే వీళ్ళు వీరులు అని వాక్యం చెబుతుంది. మొదటి దినవృత్తాంతములు 12వ అధ్యాయంలో కూడా గాదీయులు వీరులట, గాదీయులు పోరాట యోధులట, వాళ్ళు వెనక తగ్గరట. గాదీయులంటేనే, ఆ గాదీయులంటే వాళ్ళు వెళ్ళారంటే మాత్రం అవసరమైతే చచ్చైనా వస్తారు, లేకపోతే చంపైనా వస్తారు. వారు మాత్రం ఓడిపోయి వెనక్కి మాత్రం రారు. వారు వెనక్కి తగ్గని వారనే పేరు గాదీయులకుంది. ఈరోజు ఆనాడు 12 గోత్రాలకి 12 సపరేట్ గా ఉంటే అన్ని గోత్రాలు అన్ని వాగ్దానాలు ఎవరి యందు అయినట్టు ఉన్నాయని చెప్పాను వాగ్దాన సందేశం రోజు. ఎవరి యందు అన్ని వాగ్దానాలు అయినట్టు ఉన్నాయని చెప్పాను, మర్చిపోయారా? క్రీస్తునందు అన్ని వాగ్దానాలు ఉన్నాయి. ఇప్పుడు 12 గోత్రాలు 12 ఆశీర్వాదాలు అన్ని ఎవరిలో ఉన్నాయి? యేసులో ఉన్నాయి. ఇప్పుడు యేసును అనుసరిస్తున్న మనము వెనక్కి తగ్గుదామా? తగ్గద్దు. వెనక్కి తగ్గొద్దు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ తెలిసిన విషయాలే, కానీ వెనక్కి తగ్గటం మాత్రం నీ జీవితంలో ఉండకూడదు. పోరాడదాం. నేను ఎందుకు వెనక్కి తగ్గాలి? నేను ఎందుకు ఓడిపోవాలి? నా దేవుడు ఓటమి ఎరుగని వాడు, నేను ఎందుకు ఓడిపోవాలి? వీళ్ళకి ఒక పేరుందండి. ఈ గాదీయులంటేనే సింహాల ముఖముల వంటి వారు, జింకల వేగం వంటి వారు, ఈటెల వంటి వారు అని ఒక పేరు వీళ్ళకి గాదీయులకు ఉన్నదట. సింహాలు ముఖం అంటే, సింహాల ముఖం అంటే సింహ గర్జన. శత్రువు వచ్చినప్పుడు, శోధనలు వచ్చినప్పుడు వీళ్ళు భయపడి పారిపోరు, గర్జిస్తారు, పొంచి ఉంటారు. జింకల వేగం అంటే సాతాను వీరిని పట్టుకోవడానికి వస్తున్నప్పుడు సాతాను యుద్ధ నుండి, పాపం యుద్ధ నుండి పరిగెత్తే వేగం కలిగిన వారు. వీరు ఈటె వంటి వారు అంటే శత్రువు గుండెల్లో గుణపాల్లాగా సాతానుకి హార్ట్ అటాక్ తెప్పించే వాళ్ళు. ఒక మాటలో చెప్పాలంటే వాడే ఆశ్చర్యపోయే విధంగా, అబ్బా ఇంత పరిశుద్ధత ఏంటి, ఇంత ప్రార్థన ఏంటి, ఇంత అభిషేకం ఏంటని వాడే భయపడేటట్లుగా ఉండేటువంటి వారు గాదీలు. ఈరోజు అటువంటి గాదీల వలె మనం ఉండాలి. ఏమేం కావాలి మనలో? సింహపు యొక్క ముఖం అంటే గర్జన,
సాతాను చూసి భయపడేవారిగా కాదు. రా సాతానా, నా దేవుడు నాతో ఉన్నాడు, నేను ఆయన కోసం నిలబడతానని సింహం వంటి గర్జన, జింకల వంటి వేగం, పాపము నుండి పరుగెత్తే వేగం, సాతాను ప్లాన్లు తిప్పెగొట్టేంత ఈట మన జీవితంలో ఉందా? గాదీయులు అలా ఉండేవారండి. గాదీయులు ఆ వీరులని పేరండి. ఈరోజు వెనక్కి తగ్గుతున్నావా? నిలబడలేనేమోనని కొన్నాళ్ళు ప్రార్థనలో ఉండి 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 మళ్ళా ప్రార్థనలో తగ్గిపోయావా? పరిశుద్ధతలో వెనక్కి తగ్గిపోయి రాజీ పడ్డావా? విశ్వాసులో వెనక్కి తగ్గిపోయావా? నువ్వు చేసే సేవలో వెనక్కి తగ్గిపోయావా? సత్యములో వెనక్కి తగ్గిపోయావా? నువ్వు ఎక్కడ వెనక్కి తగ్గినా మనం వెనక్కి తగ్గకూడదండి. మనం ముందుకు వెళ్ళేవారిగానే మనం ఉండాలి. పేతురు కూడా యేసయ్యను 3 సార్లు ఎరుగునన్నాడు, కానీ తను వెనక్కి తగ్గలేదండి. మరలా అక్కడే నిలబడ్డాడండి. పౌలు గారు కూడా వెనకున్నవి మరచి ముందున్న వాటికే పరిగెత్తుతున్నానంటాడండి. అందుకనే మనం వెనక్కి తగ్గకూడదు, ముందుకు పరిగెత్తాలి. అమ్మా, మీ ఆత్మీయ జీవిత బలిపీఠాన్ని కట్టుకోవడానికి 7వ సూత్రం వెనక్కి తగ్గని విశ్వాసం. వెనక్కి తగ్గొద్దమ్మా. ఓడిపోయినట్లు అనిపిస్తున్నా ప్రయత్నం చేయండి అమ్మా. చాలా వరకు ప్రయత్నం చేయండి. మీరు ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా విజయం సాధిస్తారు. మన వల్ల కానిది దేవుడు మనకి ఇవ్వడమ్మా. మనం చేత కానిది, మనం చేయలేనిది దేవుడు మనకి ఇవ్వడు. ఖచ్చితంగా వెనక్కి తగ్గొద్దమ్మా. మంచి నిర్ణయాలు తీసుకోండి. మీ ఆత్మీయ జీవితం అని బలిపీఠాన్ని కట్టుకోండి. వెనక ఉన్నవి మరవండి. వెనకున్న వాటి వైపు చూడొద్దు. వెనకున్న వాటి వైపు చూసిన లోతు భార్య పరిస్థితి ఏమైందో గుర్తుపెట్టుకోండి. యేసుక్రీస్తు ప్రభు అంటాడు, లోతు భార్యను జ్ఞాపకం చేసుకోండి అంటాడు. ఎందుకు ఆమెను జ్ఞాపకం చేసుకోమంటున్నావంటే, వెనకున్న వాటి వైపు చూసింది. వెనక చూడొద్దమ్మా. ముందు చూస్తూ ముందుకెళ్ళిపోండి. దేవుని వైపు చూస్తూ ముందుకెళ్ళిపోండి. వెనక్కి తగ్గొద్దు. తర్వాత 8వది అని అర్థమవుతుందా? వెనక్కి తగ్గని విశ్వాసం అంటే ఏంటో. గాదీయులు వెనక్కి తగ్గనట్లుగా మనం కూడా సాతానుని పడగొట్టాలని చూసినప్పుడు దేవుణ్ణి లేపాలని చూస్తాడు. కాబట్టి నువ్వు వెనక్కి తగ్గకుండా మంచి నిర్ణయాలు తీసుకొని ముందుకు వెళ్ళాలి. తర్వాతది ఆషేరు. ఎక్కువసేపు వివరించడానికి టైం లేదు. ఆషేరు. ఆషేరు అంటే కృతజ్ఞత. ఆషేరు అంటే ఏంటమ్మా? కృతజ్ఞత. ఇక్కడ లేయా ఆషేరును జన్మించినప్పుడు అంటే స్త్రీలు నన్ను ధన్యురాలందురు అంటాడు. ఈ ఆషేరు గురించి ఆదికాండము 30వ అధ్యాయము 13లో లేయా కన్నట్లుగా ఉంటే, ఆదికాండము 49:20లో ఆషేరు ఆహారము సమృద్ధిగా ఉండును అని రాయబడింది. ఈ ఆషేరు అంటే 1 ధన్యత, 2 కృతజ్ఞత అని అర్థం. కృతజ్ఞత. మీ ఆత్మీయ జీవితంలో మీ బలిపీఠాన్ని కట్టుకోవాలంటే మీరు ఉపయోగించవలసినటువంటి 8వ సూత్రం కృతజ్ఞత. కృతజ్ఞత మన బలిపీఠాన్ని కట్టుకోవడానికి ఎలా ఉపయోగపడుతుందయ్యా అంటే, మీరు పడిపోయిన స్థితిలో ఉన్నప్పుడు పోరాడండి. నఫ్తాలీలు వలె, గాదీయుల వలె వెనక్కి తగ్గొద్దు. పోరాడండి, పోరాడండి, గెలవండి, గెలవండి. మీరు పోరాడుతూ మీరు వెనక్కి తగ్గకుండా ఉంటే సాతానుగాడు ఇక వీళ్ళు మనకు లొంగరులే అని విడిచిపెట్టేంతగా పోరాడండి. తర్వాత చూస్తే మీరు పోరాడుతున్న సమయంలో ఒక్కోసారి అనిపిస్తుంది, నేను మరలా నా బలిపీఠాన్ని కట్టుకోగలుగుతానా? మరలా నేను కోల్పోయిన జ్ఞానం, కోల్పోయిన పరిశుద్ధత, కోల్పోయిన ప్రార్థన, కోల్పోయిన ఆత్మీయత ఇవన్నీ సంపాదించుకోగలుగుతానా? ఒక్కోసారి ఏంటంటే మనం ఆల్రెడీ దేవునికి దూరంగా ఉన్నాం కాబట్టి మనకు ఇంట్రెస్ట్ రాదు మరలా మన బలిపీఠాన్ని కట్టుకోవడానికి. పాప సంబంధమైన తలంపులే మనల్ని శోధిస్తూ శోధనలోకి ముంచేస్తూ ఉంటాయి. అలాంటప్పుడు ఒకసారి గుర్తు చేసుకోండి కృతజ్ఞతతో దేవుని ప్రేమను. నేను ఈరోజు పడిపోయిన స్థితిలో ఉన్నానే, నేను ఈరోజు చల్లా చెదిరైపోయిన స్థితిలో ఉన్నానే, కానీ నాలాంటి వ్యక్తిని అసలు దేవుడు ఎలా ప్రేమించి ఉంటాడు? మీ ఫస్ట్ లవ్ని జ్ఞాపకం చేసుకోండి. ఫస్ట్ లవ్ అంటే ప్రారంభ దినాలు, లోకంలో తిరుగుతున్న రోజులు, దేవుని ప్రేమ ఎరుగని సమయం, వినిపించే మెల్లని స్వరం, నేనున్నానన్న ధైర్యం, భయపడొద్దని భరోసా, ఆయన ప్రేమ. మొదట్లో నువ్వు ఆయనతో ఎలా ఉన్నావు, ఆయన నీతో ఎలా ఉన్నాడు, సమస్య వచ్చినప్పుడల్లా నువ్వు మోకరిస్తే దేవుడు ఎలా సమాధానం చెప్పాడు, ఎలా నిన్ను పలకరించేవాడు. మీ ఇద్దరి మధ్య స్టార్టింగ్ లో లవ్ ఉంది కదా, మొదటి ప్రేమ, అదంతా జ్ఞాపకం చేసుకోవాలి నువ్వు. అదంతా జ్ఞాపకం చేసుకుంటే అసలు నా తండ్రిని నేను ఎందుకు విడిచిపెట్టి నా బలిపీఠాన్ని ఎందుకు పారద్రోలుకున్నాను, నా బలిపీఠం ఎందుకు చల్లా చెదురైపోయింది, అసలు నేను దేవుడికి ఎలా దూరం అయ్యా,
నా తండ్రి ప్రేమ ఎంత గొప్పది. ఏం లేదు, ఒక్కటి గుర్తుపెట్టుకోండి. 8వ సూత్రం అంత పెద్ద సూత్రంలో అనిపించే చిన్న సూత్రం ఏంటంటే, దేవుని ప్రేమను కృతజ్ఞతను జ్ఞాపకం చేసుకో. ఆటోమేటిక్గా నువ్వు హృదయము ఆయన దగ్గరికి రాకుండా ఉండలేదు. ఆయన పాదాల దగ్గరికి వచ్చేస్తాను. ఒకసారి గుర్తు చేసుకోండి. ఈరోజు పడిపోయిన స్థితిలో ఉన్నవారు దేవుని ప్రేమను గుర్తు చేసుకోండి. నువ్వు ఆయనకు దూరమైన నీ వెంటపడి ఆయన వచ్చాడు కదా. నువ్వు ఆయన గాయపరిచిన ఆయన నీ వైపుకు వస్తూ ఇంకా నేను ప్రేమతో పిలుస్తానే ఉన్నాడు కదా. పలుమార్లు తప్పిపోయినే, పాపములో పడిపోతేనే, నీ ప్రేమకు దూరమైనే, నిన్నే నీ గాయపరిచితే, అయినా ఓ దేవా నీవే నన్ను హత్తుకొంటివే, పాపమును క్షమించితివే, పరిశుద్ధపరిచినావే. ఓడిపోయినా, ఆయనకు దూరం అయిపోయినా నిన్ను వెతుక్కుంటూ రాలేదా దేవుడు? నిన్ను పలకరించడానికి రాలేదా? నిన్ను శిక్షించకుండా తన కనికరాన్ని చూపించలేదా? ఎన్నోసార్లు ఇప్పుడు పడిపోవడం, అయినా ఇప్పుడు రమ్మంటున్నాడు చూడు, అది ఆయన కృతజ్ఞత. అది తలంచుకో. నువ్వు పడిపోయిన స్థితిలో ఉన్నప్పుడు ఆయన ప్రేమ లోతుల్లోకి వెళ్ళిపోతే, ఆయన ప్రేమ అనుభవాల్లోకి వెళ్ళిపోతే మనం పాపంలో ఉండలేమండి. పాపం అంటే అమ్మో పాపం, అయ్యో అసలు ఈ పాపాన్ని గెలవలేమండి, ఈ పాపం చాలా కష్టం అండి, ఇంత పోరాటం వద్దండి. దేవుని ప్రేమతో నింపబడండి. ఆటోమేటిక్గా పాపంపై మీకు విరక్తి కలుగుతుంది. మంచి గుమగుమలాడే చికెన్ బిర్యానీ తిన్నోడికి పచ్చడి మెతుకులు ఏమంటుతాయి? ప్రభు ప్రేమతో నింపబడిన వాడు, కృతజ్ఞతతో నింపబడిన వాడు, అతడు లోకం వైపు ఎలా చూడగలుగుతాడు? ఈరోజు దేవుని ప్రేమతో నింపబడు. అడుగు, అయ్యా నన్ను నింపయ్యా, నన్ను నింపయ్యా. ద్వితీయోపదేశకాండం 33:24లో ఈ ఆషేరు గురించి మాట్లాడుతూ అతని పాదం నూనెలో ముంచినట్లు ఉంటది. నూనెలో ముంచడం అంటే కృపతో, సమృద్ధితో, దేవుని ప్రేమతో అతడు నింపబడి ఉంటాడట. అతని ప్రవర్తన అంతా నింపబడి ఉంటది. ఈరోజు నువ్వు దేవుని ప్రేమతో నింపబడ్డావా? ఒకటే చెబుతున్నా, దేవుని ప్రేమ అంతటిని కృతజ్ఞతతో, ఆయన చేసిన కార్యాలు, ఆయన పలకరించిన విధానం, ఆయన ప్రేమించిన విధానం, ఇవన్నీ జ్ఞాపకంలో చేసుకున్నావంటే నువ్వు నీ జీవితంలో నీ బలిపీఠాన్ని కట్టుకుంటావు నువ్వు. ఎందుకంటే ఆయన ప్రేమను తలంచినప్పుడల్లా మన కళ్ళల్లో నుండి నీళ్ళు వస్తున్నాయి కదా. మన హృదయంలో ఆనందం ఉప్పొంగిపోతుంది కదా. ఎవరండి మన నేస ఇలా ప్రేమించింది? నిజంగా ఆయనలా ఎవరైనా మనల్ని ప్రేమిస్తారు? ఇప్పటికి స్టిల్ నువ్వు పడిపోయి ఉన్న స్థితిలో ఉన్నా కూడా దేవుడు నిన్ను అంటున్నాడు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. అయ్యా నేను పడిపోయానయ్యా, నేను అర్హుణ్ణి కాదయ్యా, నేను నీకు బిడ్డగా పిలువబట్టానికి అర్హుణ్ణి కాదు, నా బ్రతుకు అందరికీ తెలియదు, నీకే తెలుసు, నేను అర్హుణ్ణి కాదంటే దేవుడు అంటున్నాడు, స్టిల్ ఐ లవ్ యూ అంటున్నాడు. అదేంటయ్యా, నేను అర్హుణ్ణి కాదని చెప్తున్నాను కదా, మళ్ళా నన్ను ప్రేమిస్తున్నావా? కాబట్టి అయినా నేను నిన్ను ప్రేమిస్తున్నాను. అయ్యా నీ ప్రేమకు నేను అర్హుణ్ణి కాదు నాయన, ఇన్నిసార్లు చెప్పిన ఆయన ప్రేమ ఇంకా పిలుస్తానే ఉంది, పిలుస్తానే ఉంది, పిలుస్తానే ఉంది. ఒక్కసారి ఆ కృతజ్ఞతను తలంచుకుంటే నీ బలిపీఠాన్ని నువ్వు పడిపోయిన స్థితిలో ఉంచుకోగలుగుతావా? నీ బలిపీఠాన్ని నువ్వు కట్టుకోకుండా ఉంటావా? ఆయన ప్రేమను ధ్యానం చేయి చాలు. ఒక్కసారి నీ పడిపోయిన స్థితిలో ఉన్నప్పుడు ఒక్క 10 నిమిషాలు దేవుని ప్రేమనంతా గుర్తు చేసుకో. నువ్వు ఆయన పాదాలు పట్టేసుకుంటావు. అయ్యా నేను నిన్ను విడిచి ఉండలేనయ్యా, నిన్ను వదిలేను ఉండలేనయ్యా, అయ్యా నాకు నువ్వు కావాలి. ఇప్పుడు పేతురు కూడా పడిపోయాడండి. పడిపోయినప్పుడు ఒక్కసారి గుర్తొచ్చింది, అతడు తలంచుకున్నాడట. గుర్తొచ్చినప్పుడు కన్నీళ్ళు వచ్చేసాయి. అయ్యో ఇంత గొప్ప దేవుని ప్రేమను నేను ఎలా వదిలేశానే. ఆయన ప్రేమ బహుశా పేతురు ప్లేస్ లో ఊహించుకుందాం మనందరం. పేతురు అబద్ధం ఆడాడు, ప్రాణాలకు భయపడి అబద్ధం ఆడాడు. అబద్ధం ఆడి కొంతసేపు ఉన్న తర్వాత పేతురు కూర్చొని ఆలోచిస్తున్నాడు, తలంచుతున్నాడు. పేతురు మనసులో ఒక చిన్న ఆలోచన. తను చేపలు పట్టడానికి వెళ్ళినప్పుడు దేవుడు తన దగ్గరికి వచ్చి పేతురు అని పిలిచింది గుర్తు వస్తుందేమో పేతురికి. కొన్ని సందర్భాల్లో పేతురికి దేవుడికి మధ్య ఎన్నో డిస్కషన్లు జరిగాయి కదా, ఇవన్నీ గుర్తొస్తున్నాయి. పేతుర్ని దేవుడు ప్రేమించిన విధానం,
పేతురు అత్త జ్వరంతో బాధపడుతుంటే యేసయ్య వచ్చి స్వస్థపరిచి పేతురు బాధను అర్థం చేసుకొని పేతుర్ని ప్రేమించిందంత కృతజ్ఞతతో ధ్యానం చేస్తుంటే కన్నీరు ఆగిందా పేతురికి? కన్నీరు ఆగిందా పేతురికి? ఆగలేదండి. వెంటనే పేతురు ఆయన దగ్గరికి మళ్ళా వెళ్దామని తీర్మానం చేసుకున్నాడు. అదే ఆ పేతురు చేసిన పద్ధతి యూదా చేయలేకపోయాడు, అందుకే ఊరేసుకున్నాడు. ఒకవేళ దేవుని ప్రేమను యూదా గనక కాసేపు గనక ధ్యానం చేసుంటే నిజంగా యూదా గొప్పగా వాడబడేవాడు. ఒక దైవజనులు అంటారు, పౌలు వాడబడిన అభిషేకం యూదాదట. ఒకవేళ యూదా గనక పశ్చాత్తాపడుంటే అంతగా వాడబడేవాడు, పౌలు గారిలా వాడబడేవాడు. అంటే దేవుని ప్రేమను తలంచుకున్నామా? పడిపోయిన స్థితిలో ఉన్నప్పుడు పనికిరానివి తలంచుకోవద్దు. నేను పడిపోయాను, చచ్చిపోతే బాగుంటది, నేను నరకపాత్రుణ్ణి. నువ్వు నరకపాత్రుడు అయితే నిన్ను చంపి నరకంలో పడేసేవాడు దేవుడు. నిన్ను ఇంకా బ్రతికించాడంటే ఆయన ప్రేమను ధ్యానం చేసుకో. దేవుని ప్రేమని అమ్మ ప్రతిరోజు కొంతసేపు ప్రార్థనలో దేవుని ప్రేమను ధ్యానించండి. ఒక 15 నిమిషాలు ఓన్లీ దేవుడు ఎలా పలకరిస్తున్నాడు, ఎలా ప్రేమిస్తున్నాడు, ఎలా ధైర్యపరుస్తున్నాడు, ఎలా భరోసా ఇస్తున్నాడు, ఎలా నిన్ను దేవుడు బలపరుస్తున్నాడు, ఇవన్నీ కూడా కొంచెం సేపు ధ్యానం చేయండి ఈ రోజు నుండి. మీ హృదయాలు దేవుని ప్రేమతో నింపబడితే దేవుని కోసం బ్రతకలేక మీరు ఉండలేరు. ఆయన కోసం బ్రతుకుతారు, మీ బలిపీఠాలు కట్టుకుంటారు, కృతజ్ఞత కలిగి ఉంటారు. 10 మంది కుష్ఠరోగులు ఉన్నారు, ఒక్కడే తిరిగి వచ్చాడు, మిగతా వాళ్ళు లేరంటే ఏమో అన్నాడు. ఆ ఒక్కడు కృతజ్ఞత. ఎవ్వరు మమ్మల్ని టచ్ చేయనప్పుడు మా దగ్గరికి వచ్చాడు కదా తండ్రి, అందుకని ఆయన విడిచి బతకలేకపోయాడండి. ఈరోజు కృతజ్ఞతతో నింపబడిన హృదయం బలిపీఠాన్ని కట్టుకోకుండా ఎలా ఉంటది? ఈరోజు దేవుని కృతజ్ఞతతో నింపబడు, అప్పుడు నీ ఆత్మీయ జీవితం అనే బలిపీఠాన్ని నువ్వు కట్టుకోగలుగుతావు. అప్పుడు నువ్వు ధన్యుని అవుతావు ఆశీర్వలి. అప్పుడు నీ దగ్గర ఆహారం సమృద్ధిగా ఉంటది, అంటే దేవుని వాక్యం సమృద్ధిగా ఉంటది. 8 సూత్రాలు ఈరోజు చెప్పింది. గాదీయులు వెనక్కి తగ్గని విశ్వాసం, ఆషేరు కృతజ్ఞత కలిగి ఉండటం. 8 సూత్రాలు గుర్తుపెట్టుకోండి. మిగతావి రేపటి రోజున ధ్యానం చేద్దాం. అందరూ తలలు వంచండి. ఆఖరి ప్రార్థనలో ప్రాముఖ్యంగా ఈరోజు తమ్ముడు రాయల్ వంశీ పుట్టినరోజు. గడిచిన కాలం అంతా దేవుడు రాయల్ వంశీని జ్ఞాపకం చేసుకొని దేవుడు నూతన సంవత్సరాన్ని దయకిట్టం ధరింప చేశాడు. మంచి ఆత్మీయ ఆసక్తి కలిగినటువంటి తమ్ముడు. ఆ తమ్ముడికి మంచి ఆరోగ్యాన్ని దేవుడు అనుగ్రహించినట్లుగా ఇంకా దేవుని పరిచయలు వాడబడాలి. రాబో కాలంలో దేవుడు ఉద్యోగం ఇవ్వాలి తమ్ముడి కొరకు. అదేవిధంగా మా పిన్ని గారు శివ ఆంటీ కొరకు కూడా ఈరోజు బర్త్డే. వారికి కూడా దేవుడు మంచి ఆరోగ్యాన్ని అనుగ్రహించినట్లుగా, బాహు చాపి దేవుడు బలపరిచినట్లుగా మనందరం కూడా ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడ, మహోన్నతుడ, అయ్యా వెనక్కి తగ్గని విశ్వాసం మాకివ్వవా అయ్యా? మేము వెనక్కి తగ్గిపోతున్నాం అయ్యా, పరిస్థితులు చూసి భయపడిపోతున్నాం అయ్యా, మా వల్ల కాదనిపిస్తుంది అయ్యా. అయ్యా గాదీయుల వలె అయ్యా సింహము వంటి గర్జన, జింకల వంటి వేగము, ఈట వంటి సాతాను ప్లాన్ తిప్పి వేసేటువంటి ఆ జ్ఞానం మాకు ఇవ్వయ్యా. కృతజ్ఞత కలిగి ఉంటామయ్యా. నీ ప్రేమ ఎంత గొప్పదయ్యా, నీలాగే ఎవరు ప్రేమిస్తారయ్యా మమ్మల్ని? నీ ప్రేమను అర్థం చేసుకోలేక బలిపీఠాలు కోలుదోలుకున్నామయ్యా, మేమే పడగొట్టుకున్నాం, మళ్ళీ కట్టుకుంటామయ్యా. అయ్యా నీ సాయం మాకు అవసరమయ్యా, మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఈరోజు ఈ ఉదయకాల ప్రార్థనలో పాల్గొన్న వారందరినీ చూడండి అయ్యా. రోగంతో ఉన్న వారిని స్వస్థపరచండి అయ్యా. అనారోగ్యంతో ఉన్న వారిని ప్రభావ బాగు చేయండి నాయన. బలహీనతలో బలపరచండి అయ్యా. పడిపోయిన వారిని లేవనెత్తండి అయ్యా. కృంగిపోయిన వారిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా కన్నీటితో ఉన్న వారి కన్నీరు తొడవండి అయ్యా. ఉద్యోగం లేని వారికి ఉద్యోగాన్ని ఇవ్వండి అయ్యా. నీ బిడ్డ పక్షాన మీరు నిలిచి అద్భుతాన్ని చేయండి అయ్యా. సహాయకుడు అయిన దేవా మేలు చేయండి అయ్యా. నీ బిడ్డల పక్షాన మీరు నిలిచి అద్భుతాన్ని చేయమని. కన్నీరు తొడవండి అయ్యా. ఇబ్బందులు తొలగించండి అయ్యా. నష్టాలు పూడ్చండి అయ్యా. ఈ రోజు పుట్టినరోజు జరుపుకున్న తమ్ముడు వంశీని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. తమ్ముడికి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి. నీ పరిచయలో వాడుకోండి. నీ పరిచయలో బహు సాధనగా వాడుకోండి. కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. తండ్రికి రక్షణ, తల్లికి ఆరోగ్యం, సహోదరులకు జ్ఞానం, తమ్ముడికి ఉద్యోగం, తమ్ముడు ఇంకా నీ పనిలో వాడబడినట్లుగా నూతన అభిషేకాన్ని తమ్ముడికి ఇవ్వండి అయ్యా. శివాంటి జ్ఞాపకం చేసుకోండి. బాబాయ్కి రక్షణ ఇవ్వండి అయ్యా. తండ్రి నానిని శనిని మీ చేతికి అప్పగిస్తున్నాం. మంచి ఆరోగ్యాన్ని మీరు అనుగ్రహించి మీరు బలపరచమని. సహాయకుడమైన దేవుడవు నీవు, ఆధారమైన దేవుడవు నీవు, ఆశ్రయదుర్గమైన దేవుడవు నీవు, బలపరచు దేవుడవు నీవు, కనికరించు దేవుడవు నీవు. మీరు జ్ఞాపకం చేసుకోమని ఈరోజు ప్రార్థన అవసరతలు కలిగిన వారందరినీ మీ పాదాల యొద్ద పెడుతూ యేసు నామములో అడిగి పెట్టుకుంటున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం
మనకి మన కుటుంబాలకి ఎల్లప్పుడు ప్రభు కృప తోడైయుండును గాక. ఆమేన్. 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 వందనాలయ్యా. వందనాలమ్మా. అందరికీ వందనాలమ్మా. వందనాలమ్మ, వందనాలు బాబు.